ప్రతి ఒక్కరు యముణ్ణి చూసి ఎందుకు భయపడతారో మీకు తెలుసా? మొత్తం అందరి దేవతల్లో యముడే అందగాడు. ఆయన అందానికి స్వర్గంలో ఉన్న అప్సరసలందరూ ఆయన వెనకాల తిరిగేవారు. దాంతో ఆయనకు గర్వం పెరిగిపోయింది. ఆయన కర్తవ్యాలను మెల్లమెల్లగా మర్చిపోతాడు. ఇదంతా గమనించిన శివుడు ఒక రోజు యముణ్ణి కైలాస పర్వతం మీదకి రమ్మని ఆహ్వానం పంపుతాడు. యముడు కైలాసానికి వచ్చాడు. ఆ సమయంలో శివుడు తపస్సు చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. యమా, వచ్చావా? వెళ్లి కుండలో నీళ్లు నింపుకొని రావయ్యా అని చెబుతాడు. సరే అని పక్కనే ఉన్న నదిలోకి దిగి నీళ్లు నింపడానికి వంగి ఆ నీళ్లలో ఆయన ముఖాన్ని చూసుకుంటాడు. చూసి భయంతో ఉలిక్కి పడతాడు. అతని తల మీద 2 కొమ్ములు ఉన్నాయి. తెల్లగా మెరిసి అతని చర్మం నల్లగా మారిపోతుంది. శివుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి, స్వామి ఏంటిది, ఇలా ఎందుకు చేసావు, నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. కానీ సమయం అప్పటికే ముగిసిపోయింది. శివుడు తపస్సులోకి వెళ్లిపోయి ఉంటాడు. కోపంతో విష్ణువుకి తపస్సు చేసి, స్వామి నన్ను ముందులా మార్చండి అని వేడుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఇది సంభవం కాదు, కానీ నువ్వు అడిగావు కాబట్టి 2 కొమ్ములు తీసి గేదె మీద పెడతాను. ఇక నుండి ఆ గేదె నీ వాహనం అని చెబుతాడు.